ओम श्री राजराजेश्वरी देवी समेत श्री काशीश्वेश्वर स्वामी नमः। जगद्गुरु श्री सुभाष पत्रीजी गुरु दंपतुలకు नमस्कारालु। నెల్లూరు జిల్లా సంగం శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం నుండి రాజరాజేశ్వరానంద స్వామి అను నేను ఈ యొక్క రాజరాజేశ్వరి పీఠం నుండి వాణి రాజరాజేశ్వరి వాణి అనేటటువంటి ఆ కుండలిని యోగ విషయాన్ని తెలియజేస్తున్నాను. నిన్న గర్భం నుండి శిశువు పుట్టిన తర్వాత అంటే పిండాండోత్పత్తిలో ఉన్నాం. పిండాండం పుట్టడం అది ఎలా పనిచేస్తుంది శరీరం, మానవ శరీరం ఈ యొక్క చంద్రస్వరం సూర్యస్వరంతో ఇది పనిచేస్తుంది అనే విషయాన్ని మనం చెప్పుకుంటా ఉన్నాం. అంటే ఈ యొక్క శిశువు పుట్టినప్పుడు పంచభూతాలు ఫార్మేషన్ అవుతాయి. తర్వాత ఈ యొక్క కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఈ 20 అంతఃకరణాలు 4 మనసు బుద్ధి చిత్తము అహంకారం. ఈ 24కి జ్ఞాత అంటే ఆత్మ 25 తత్వాలతో ఈ శరీరం నడుస్తుంది అని నిన్న చెప్పుకున్నాము. ఈరోజు ఇంకా ఈ యొక్క శరీరంలో ఏ విధంగా ఆ స్వరంతో సూర్యచంద్రుల స్వరంతో ఈ శరీరం నడుస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఈ ప్రాణం మనకి భూమధ్యం నుంచి లోపలికి ఎంటర్ అయినప్పుడు కంఠంలోకి వస్తే ఇది ఉదాన వాయువు అవుతుంది. అదే ఆ ప్రాణం హృదయంలోకి వస్తే ప్రాణవాయువు అవుతుంది. అదే వాయువు ప్రాణవాయువు బొడ్డు దగ్గరకు వస్తే నాభి దగ్గరికి అది సమాన వాయువు అవుతుంది. అదే ఒక లింగస్థానానికి వస్తే అది వ్యానావాయువు అవుతుంది. అది మూలాధారానికి వెళ్తే గుదస్థానంలోకి వెళ్తే అపానవాయువు అవుతుంది. ఉదాన వాయువు ప్రాణవాయువు సమానవాయువు వ్యానావాయువు అపానవాయువు ఈ విధంగా పంచ ప్రాణాలు మన లోపల పోయే ప్రాణం వల్లనే ఉత్పత్తి అవుతున్నాయి ఆయా స్థానాలలో. ఈ ప్రాణాలు ఏమేమి పనిచేస్తాయంటే ఈ కంఠంలో ఉదాన వాయువు తిన్న ఆహారం వల్ల మొత్తం 5 చక్రాలకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మనం తిన్న ఆహారం. అందులో కంఠానికి మనకి మాట్లాడేదానికి సగం ఖర్చు అవుతుంది తిన్నన్నం, అది భీముడు అంటారు ఇక్కడ. అదే హృదయస్థానంలో ఉండేటటువంటి ప్రాణవాయువు తర్వాత సమానవాయువు వ్యానవాయువు అపానవాయువు తిన్న ఆహారంలో ఆ 4టికి కలిపి సగం ఖర్చు అవుతుంది. అంటే మాట్లాడిన దానికి శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది. మనకి ఊపిరితిత్తుల్లో ఈ పీల్చిన ప్రాణం ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క ప్రాణశక్తి ఉన్నప్పుడు కింద బొడ్డులో అగ్ని ఉంటుంది. ఈ అగ్నికి పైన ఈ ప్రాణం ఉన్నప్పుడు ఈ యొక్క వేడికి అక్కడ ఉండేది ఆవిరయ్యి ఈ కంఠస్థానంలో చేరుతుంది. ఒక విధమైనటువంటి అది ఉదానము అంటే ఆకాశంలో ఈ ఏదైతే ఒక లేయర్ ఉంటుందో అంటే ఒక మనం ఇక్కడ భూమి మీద చేసినటువంటి ఈ చెట్లు వృక్షాలు కాలినప్పుడు దాంట్లో ఉండే ఆక్సిజన్ ఎట్లా పైకి పోతుందో అట్లా ఈ హృదయస్థానం నుంచి ఆ చల్లటి ప్రాణశక్తిలో నుంచి ఇక్కడ ఉదాన వాయువు చేరుతుంది. ఈ కంఠంలో ఏముందంటే ఇట్లా కింద అగ్నితత్వం ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రంలో ఉండే చంద్రతత్వం కూడా దీనికి కలుస్తుంది. కింద నుంచి అగ్ని పై నుంచి చంద్రతత్వం జలతత్వం 2 మిక్సింగ్లో ఉంటాయి ఇక్కడ ఉదాన వాయువు అంటే. ఇంకా హృదయస్థానంలో మనం పీల్చినటువంటి గాలి ఈ హృదయంలోకి పోయినప్పుడు ప్రాణశక్తి ఇది లంగ్స్లోకి పోయి రక్తంతో కలిసి ప్రాణం హార్ట్ నుంచి శరీరంలో ఉండే అన్ని అవయవాలకు వెళుతుంది. శరీరంలో ఉండే ప్రతి కణానికి ఆక్సిజన్ అందుతుంది. అదేవిధంగా బొడ్డు దగ్గర నాభి ఈ పీల్చిన గాలి నాభి దగ్గరకు వచ్చినప్పుడు సమాన వాయువు అంటే అక్కడ తిన్న ఆహారాన్ని కాళ్ళు చేతులకి తలకి ఆ యొక్క ఎనర్జీని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. శక్తి సమానంగా ఇది డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. తర్వాత కిందకు వస్తే లింగస్థానంలో వ్యానావాయువు ఇది స్త్రీ పురుషుల్లో శుక్ల శోణితాలు ఉత్పత్తి అవుతాయి. ఈ శుక్ల శోణితాలని బయటికి నెడుతుంది వ్యానావాయువు.
కింద మూలాధారంలో అపాన వాయువు. ఇది మలమూత్ర విసర్జనకి పనికి వస్తుంది. అట్లా 5 పంచప్రాణాలు వచ్చి 5 రకాల పనులు చేస్తున్నాయి. దీంట్లో ఇంకా ఈ పంచప్రాణాలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటే, మూలాధారంలో ఒక భూతత్వం జలతత్వంతో కూడుకొని ఉంది, మణిపూరకంలో అగ్నితత్వంతో కూడుకొని ఉంది, హృదయ కమలంలో ప్రాణం వాయుతత్వంలో ఉంది, కంఠంలో ఆకాశతత్వం ఉంది. ఇప్పుడు మనం ఈ విధంగా పుట్టిన బిడ్డ లోపల ఫంక్షన్లో ఏ విధంగా ఈ యొక్క పంచప్రాణాలు ఉత్పత్తి అవుతుండే మనం తెలుసుకున్నాం. తర్వాత ఈ స్వరాన్ని గురించి, ఈ స్వరం ఎప్పుడైతే చంద్రనాడి ఆడుతుందో మనసు వికసిస్తుంది. ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు ఈ చంద్రస్వరం బాగా మనసును ఉత్సాహపరిచి మనం చేసే ఏ పనినైనా, మనం మాట్లాడేటప్పుడు, పద్యాలు పాడేటప్పుడు, చదువుకునేటప్పుడు, ఏ కర్మని బయట దున్నేటప్పుడు లేదా ఆఫీసులో రాసేటప్పుడు, ఏదైనా కర్మని మనం చేసేటప్పుడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో ఈ చంద్రనాడి ఆడేటప్పుడు చాలా ఉత్సాహంగా, చాలా అనుభూతిగా ఉంటుంది. ఒక పాట వింటుంటాం, సినిమా చూస్తుంటాం, అక్కడ ఉండే దృశ్యం కంటే కొన్ని రెట్లు ఆనందాన్ని కలిగిస్తుంది చంద్రనాడి. ఒక ఏదో పెద్ద ఆనందంలో ముంచి తేలుస్తుంది చంద్రనాడి వల్ల. దీనికి శుక్రుడు అధిపతి, రాక్షస గురు. అదే సూర్యనాడి ఆడేటప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా అది నిస్సారంగా, అయిష్టతగా, చేసినానంటే చేసినాను అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ చంద్రనాడి 2.5 గంట ఆడినప్పుడు మళ్ళీ సూర్యనాడి 2.5 గంట, మళ్ళీ చంద్రనాడి 2.5 గంట మారుతూ ఉంటాయి. ఈ మారేటప్పుడు చంద్రనాడి నుంచి సూర్యనాడికి మారేటప్పుడు 24 నిమిషాలు సుషుమ్నాడి యాక్టివేషన్ అవుద్ది. అంటే 2 నాళ్ళల్లో గాలి పోయినప్పుడు మూలాధారానికి పంపింగ్ జరుగుతుంది సుషుమ్నాడికి. అప్పుడు ప్రాణశక్తి సుషుమ్నాడిలో పోయినప్పుడు ఏది చేయడానికి ఇష్టపడదు, న్యూట్రల్ అయిపోద్ది మనసు. అప్పుడు శూన్యంగా ఉంటుంది మనసు. ఏది ఫంక్షన్, ఏ ఆలోచనలు ఉండవు, సంకల్పవికల్పాలు ఉండవు. ఆ గ్యాప్లో మళ్ళీ మూలాధారంలో సూర్యనాడి నుంచి చంద్రనాడికి చేంజ్ అయ్యేటప్పుడు 24 గంటలు ఉంటుంది. అప్పుడు కూడా అదేవిధంగా పంపింగ్ జరుగుతుంది. 2 చోట్ల మార్పు జరుగుతుంది. చంద్రనాడి మూలాధారం నుంచి ఆ కంఠంకి వచ్చినప్పుడు, విశుద్ధ చక్రానికి వచ్చినప్పుడు అక్కడ కింద నుంచి డంప్ అవుతూ వస్తుంది చంద్రనాడి. చంద్రనాడిలో ప్రారంభం అవుతే మూలాధారం డంప్ అవుతుంది ప్రాణశక్తి, స్వాధిష్టానంకి నిండుతుంది. అదేవిధంగా మణిపూరకానికి నిండుతుంది, హృదయస్థానానికి వస్తుంది, ఆకాశతత్వానికి. ఇప్పుడు 16 కళలు వస్తాయి చంద్రనాడి 2.5 గంటకి. ఇప్పుడు ఇది 16 కళలు వచ్చినాక ఆటోమేటిక్గా మళ్ళీ చేంజ్ అవుతుంది. ఈ 16 కళలంటే బయట చంద్రుడు పాడ్యం నుంచి పౌర్ణమికి 16 కళలు పెరుగుతుంది. బయట అన్ని జీవరాశికి మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అట్లే ఈ శరీరంలో కూడా ఈ చంద్రనాడి ఆడినప్పుడు లోపల మనకి ఒక విధమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ యొక్క శారీరక సుఖాలకి, కర్మేంద్రియాలకు సంబంధించిన ఒక అనుభూతి ఇది కలిగిస్తుంది. రాత్రి చంద్రుడు భూమి మీద నుంచి ప్రాణశక్తి డంప్ అవుతూ చల్లదనం పైకి పోతూ ఉంటుంది. బ్రహ్మాండం రాత్రి అంతా చల్లదనం ఏర్పడుతుంది. పొగులు సూర్యుడు ఉదయిస్తానే ఆ చల్లదనాన్ని డ్రై చేస్తాడు. బయట జరిగేటటువంటిది ఇది బ్రహ్మాండం. అదేవిధంగా పిండాండంలో కూడా చంద్రుడి వల్ల మూలాధారం నుంచి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అని ఈ 5 చక్రాల్లో డంప్ అయినప్పుడు ఈ ప్రాణశక్తి బాడీ కూల్ అయిపోతుంది, చల్లదనం అవుతుంది, శీతలం అవుతుంది శరీరం. ఇది మళ్ళీ ఇక్కడ సూర్యనాడి దీన్ని ప్రారంభించినప్పుడు ఈ పౌర్ణమి నుంచి మళ్ళీ కిందకి డౌన్ అవుతుంది, మళ్ళీ పాడ్యం నుంచి అమావాస్యకి పోతుంది. అంటే ఈ చంద్రనాడి శుక్లపక్షం, అంటే పాడ్యం నుంచి పౌర్ణమికి పోయేది చంద్రనాడి శుక్లపక్షం. సూర్యనాడి పౌర్ణమి నుంచి అమావాస్యకి పోయేటటువంటి బహుళపక్షం. ఏదైతే చంద్రనాడి వల్ల ఉత్పత్తి అయినటువంటి శీతలాన్ని ఈ సూర్యనాడి డ్రై చేస్తుంది మళ్ళీ. అందుకని కంఠాన్ని నుంచి కిందకు పోతూ ఉంటుంది.
మూలాధారానికి పోతుంది, మళ్ళీ మూలాధారంలో మారుతుంది. ఈ మారేటప్పుడు ఈ కంఠంలో చంద్రనాడి నుంచి సూర్యనాడికి మారేటప్పుడు ఆడ కళలు ఉన్నాయి కాబట్టి మూలాధారంలో కుండలిని శక్తికి ఆహారం ఈ చంద్రనాడి. ఇది పాడ్యం నుంచి పౌర్ణమికి ఆ కళలు ఉండే ఆ మూలాధారంలో ఆహారం తీసుకొని కుండలిని శక్తి మత్తుగా నిద్రావస్థలో ఉంటుంది. అది మళ్ళీ సూర్యనాడి ఆడినప్పుడు ఈ కింద దాకా డ్రై అయినప్పుడు మూలాధారంలో సూర్యనాడి నుంచి చంద్రనాడికి మారేటప్పుడు అప్పుడు అమావాస్య స్థితి వస్తుంది. అప్పుడు అమ్మవారికి కుండలిని శక్తికి ఆహారం అందదు. ఈ ఆహారం అందనప్పుడు అమావాస్య రోజు కళలు ఏమి ఉండవు కాబట్టి బయట కూడా అట్లే లోపల కూడా ఏమి ఉండవు కాబట్టి మూలాధారంలో ఆమె పస్తుంటుంది. అక్కడ ఆ 24 నిమిషాలు ఆమె శుష్కిస్తుంది. ఆ 24 నిమిషాలు ఆమె ఉపవాసం ఉంటుంది మూలాధారంలో. సూర్యనాడి నుంచి చంద్రనాడికి మారేటప్పుడు ప్రతి 5 గంటలకి ఒకసారి ఆమెకి 24 నిమిషాలు పస్తుంటుంది కుండలిని శక్తి. మళ్ళీ మామూలుగా ఇది శుక్ల పక్షంలో ఉత్పత్తి అవుతుంది, మళ్ళీ ఇది డ్రై చేస్తుంది. ప్రతి 2:30 గంటకి మనలో అమావాస్య పౌర్ణమి ఏర్పడుతూ ఉంటుంది. ఇది శరీరంలో జరిగేటటువంటి అమూల్యమైన గొప్ప స్థితి. ఇది ఎవరు కూడా బయట సూర్యచంద్రుల మీద ఆధారపడే జీవిస్తున్నారు. లోపల ఈ స్థితిని ఎవరు గమనించరు. నెక్స్ట్ మనం ఈ విధంగా ఈ సూర్యచంద్రులని గమనించుకున్నప్పుడు ఇది మూలాధార చక్రంలో మళ్ళీ ప్రాణాయామం చేసినప్పుడు మనకి ఈ చంద్రనాడితో చేస్తే మూలాధారం భూతత్వం. భూమికి జలం తగిలితే పోయి చంద్రనాడి జలతత్వం. ఎప్పుడైతే మూలాధారానికి చంద్రనాడిని లాగామో అక్కడ భూమి మీద నీళ్లు వర్షం పడితే ఎట్లయితే గ్రీన్ అయిపోతుందో మొక్కలు చెట్లు అంతా వానాకాలం మనకి బయట అంతా ఆకుపచ్చగా గడ్డి అంతా మొలుస్తుంది. అట్లే చంద్రనాడితో మనం మూలాధారానికి గాలి లాగినప్పుడు అక్కడ బుధుడు ఉత్పత్తి అవుతాడు. అదే చంద్రనాడిని అంటే భూమితో జలం కలిస్తే గ్రీన్ అవుతుంది, గడ్డి మొక్కలు మొలుస్తాయి, చిగురిస్తాయి. అదే స్వాదిష్టానంలో జలం ఉంటుంది, జలంతో ఇది జలం కలిస్తే చంద్రతత్వం ఉత్పత్తి అవుతుంది. అక్కడ బయట ఉండే చంద్రుడే ఇక్కడ ఉత్పత్తి అవుతాడు. నెక్స్ట్ మళ్ళీ మణిపూరకంకి ఇక్కడ అగ్ని ఉంటుంది. అగ్నితో ఎప్పుడైతే జలం కలిసిందో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి గ్లాస్ టైపులో అదే డైమండ్ అంటాం కదా, మనం డైమండ్ వేసుకుంటాం కదా శుక్రుడికి. అట్లా ఇక్కడ మనకి అగ్నితో జలం కలిస్తే శుక్రగ్రహం యొక్క ధాతువు ఉత్పత్తి అవుతుంది, తత్వం. అదే హృదయ కమలంలో వాయువుతో జలం కలిస్తే గురు తత్వం వస్తుంది ఇక్కడ. అదే కంఠంలో ఆకాశంలో జలం కలిస్తే కేతు ఆధ్యాత్మికత ఉత్పత్తి అవుతుంది. అందుకే ఇక్కడ హృదయ కమలంలో గురువు అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ లక్ష్మీ స్థానం అని. వెంకటేశ్వర స్వామికి కూడా హృదయ కమలంలో లక్ష్మీ బొమ్మ వేసి ఉంటుంది, తిరుమల వెంకటేశ్వర స్వామికి. అందరూ అక్కడ అది గంధము పసుపు అద్ది ఆ బొమ్మ కూడా తెచ్చుకుంటారు చాలామంది ఇళ్ళకి. అది బయట మోడలే. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మనం హృదయ కమలంలో వాయువుతో జలం కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గురువు అంటే ధనకనక వస్తు ఆహన గృహారామ క్షేత్రాలన్నీ ఇచ్చేది మన గురువు. అదే లక్ష్మీనారాయణలు కూడా ఇస్తారు, లక్ష్మి కూడా ఇస్తుంది. అందుకని ఇక్కడ లక్ష్మీ స్థానం ఉంది, గురువు కూడా ఏడు ఉత్పత్తి అవుతాడు జలతత్వం అయిన చంద్రనాడి వల్ల. అట్లా చంద్రనాడి వల్ల మూలాధారంలో బుధుడు, స్వాధిష్టానంలో చంద్రుడు, మణిపూరకంలో శుక్రుడు, హృదయ కమలంలో గురువు, కంఠంలో కేతు. ఈ వచ్చేసి సంసారం అభివృద్ధి అయ్యేదానికి మనకి పాడి పంటలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ధనధాన్యాలు, ధనకనక వస్తు ఆహన గృహారామ క్షేత్రాలు అన్నీ ప్రసాదించేది ఈ 5 గ్రహాలు. ఈ సంసారపరం అంటే శారీరక స్థూలానికి సుఖాలు ఇచ్చేది, మనం తినే ఆహారం కాడి నుంచి నిద్రపోయేటటువంటి దాకా అన్ని సదుపాయాలు, గృహాలు, ధనధాన్యాలు అన్నీ ప్రసాదించేది చంద్రనాడి. అదే సూర్యనాడి ఎప్పుడైతే మనం మూలాధారానికి లాగుతామో భూమికి అగ్ని తగిలినప్పుడు రవితత్వం ఉత్పత్తి అవుతుంది. అంటే బయట ఉండే సూర్యుడి యొక్క తత్వం మూలాధార చక్రంలో ఉత్పత్తి అయ్యి అక్కడ సూర్యుడు అంటే రవితత్వం ఉత్పత్తి అవుతుంది.
అంటే అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతాయి, సూర్యకిరణాలు ప్రొడ్యూస్ అవుతాయి. మూలాధారంలో భూమికి ఇది కానీ సూర్యనాడి కానీ లాగితే, స్వాదిష్టాన చక్రంలో జలతత్వానికి కానీ సూర్యనాడిలో కానీ తీసుకుంటే శని గ్రహం ఉత్పత్తి అవుతుంది. అంటే జలంతో అగ్ని కలిస్తే అక్కడ శని ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ మనం ముందు చెప్పింది ఏంది, అగ్నికి జలం కలిస్తే ఏమో శుక్రుడు ఉత్పత్తి అయ్యాడు, అదే జలానికి అగ్ని కలిస్తే శని ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ చాలా గొప్ప దైవికమైన ఇదిలో మనం పంచిపోతాలు, ఇది ఒక సైన్సే, సైన్స్ పరంగా కూడా ఇది ఉత్పత్తి అవుతుంది. అదే బొడ్డు దగ్గర అంటే నాభి దగ్గర సూర్య స్వరం లాగితే అక్కడ కుజుడు ఉత్పత్తి అవుతుంది. అగ్నికి బొడ్డులో అగ్ని ఉంటుంది, సూర్యుడు స్వరంలో అగ్ని ఉంటుంది. ఈ సూర్యకిరణాలు ఈ యొక్క అగ్ని కిరణాలు ఎక్కడ పోతే అయాన్స్ అక్కడ కుజుడు గ్రహానికి సంబంధించి ఏదైతే తేజస్సు ఉంటుందో అది ఉత్పత్తి అవుతుంది. హృదయంలో వాయువు ఉంటుంది. ఈ సూర్యనాడితో హృదయానికి మనం కానీ ప్రాణాయామం చేస్తే అక్కడ రాహు ఉత్పత్తి అవుతుంది. అంటే వాయువుతో అగ్ని కలిసినప్పుడు రాహు ఉత్పత్తి అవుతుంది. అంటే శరీరానికి సంబంధించింది, కంఠానికి కింద శరీర తత్వానికి సంబంధించిన అధిపతి రాహు. మొత్తం శరీరంలో పార్ట్లన్నీ కూడా ఫంక్షన్ కావడం రాహు గ్రహానికి సంబంధం. అదే ఇక్కడ కంఠానికి ఆకాశానికి ఈ అగ్ని లాగినప్పుడు కేతుగ్రహం, అంటే ఆధ్యాత్మిక చింతన కలిగేటటువంటి కేతుగ్రహం. అంటే ఈ కింద కంఠానికి కింద 4 చక్రాలు, 2 గ్రహాలు ఉన్నాయి, వేరువేరు గ్రహాలు. ఈ కంఠంలో వచ్చేటప్పటికి చంద్రనాడితో లాగిన సూర్యనాడితో లాగిన కేతు వేయడ కంఠంలో విశుద్ధ చక్రంలో. అంటే ఇక్కడ వాయుతత్వంలో ఈ ఇద్దరు వాయువుకి చంద్రనాడితో ప్రాణాయామం చేసిన సూర్యనాడితో ప్రాణాయామం చేసిన కేతుగ్రహం ఉత్పత్తి అవుతుంది. ఇంకా హృదయ స్థానంలోకి వచ్చేటప్పటికి చంద్రనాడితో అయితే గురువు, సూర్యనాడితో అయితే కేతు. అదే బొడ్డు దగ్గర చంద్రనాడితో లాగితేమో శుక్రుడు, సూర్యనాడితో లాగితేమో కుజుడు. అదే స్వాదిష్టాన చక్రానికి చంద్రనాడితో లాగితే చంద్రుడు, సూర్యనాడితో లాగితే శని. అదే మూలాధారంలో భూమి దగ్గరికి చంద్రనాడి లాగితే బుధుడు, సూర్యనాడితో కానీ ప్రాణాయామం చేస్తే రవి, సూర్యుడు. అట్లా కింద 4 చక్రాల్లో ఇద్దరిద్దరు 2 గ్రహాలు, వేరు గ్రహాలు ఉత్పత్తి అవుతాయి. కంఠంలో మాత్రం 2 స్వరాలకి కేతువే. ఈ విధంగా నవగ్రహాలు తిరుగుతున్నాయి బయట. ఈ నవగ్రహాల నుంచి వచ్చే శక్తి మనకి తలకి తగిలి మనకి ఈ యొక్క శరీరాన్ని నడిపిస్తున్నాయి. ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, రిసీవర్స్. అయితే దాంతో సంబంధం లేకుండా కూడా ప్రాణాయామం చేసుకుంటే ఈ విధంగా మనం ఈ యొక్క స్థితులు ఆ నవగ్రహాల శక్తిని లోపల ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే మనం మామూలుగా శరీరంలో ఈ ప్రాణాయామం చేయకుండా ఉంటే ఈ శరీరంలో ఉండే పంచభూతాలకు తత్వంగా నవగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఇప్పుడు మనం చూడాలి. అంటే పంచభూతాలు ఉన్నాయి కదా, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి. వీటిలో నవగ్రహ తత్వం ఎట్లా ఉంది? భూమి అంటే మూలాధార చక్రం, బుధుడు. భూమి వచ్చి బుధుడికి సంబంధించింది, బుధుడు. స్వాదిష్టానానికి వచ్చేటప్పటికి జలతత్వం కాబట్టి శుక్రుడు మెయిన్ గ్రహం, చంద్రుడు వచ్చి ఉపగ్రహం భూమికి. అందుకని శుక్రుడిని ముందు చెప్పాలి, శుక్రుడు చంద్రుడు. ఈ స్వాదిష్టానంలో జలతత్వంలో ఏ గ్రహానికి సంబంధించిన ధాతువు ఉందంటే జలతత్వం కాబట్టి శుక్రుడు చంద్రుడు. ఈ బొడ్డు దగ్గర వచ్చేటప్పటికి అగ్నిస్థానం, ఈ అగ్నికి సంబంధించి రవి, కుజుడు ఉంటారు. బయట అగ్ని ఇద్దరు, దానికి సంబంధంగా మనం వేసుకునే స్టోన్ కూడా కెంపు రవికి, పగడం వచ్చి కుజుడికి వేసుకుంటున్నాం. అంటే ఆ రంగు వాళ్ళ యొక్క లోపల ఉండే ధాతువుని బట్టి, అది జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, దాన్ని బట్టి మనం ఈ యొక్క స్టోన్స్ కూడా వేసుకుంటాం మనం బాహ్యంగా. ఇది వచ్చేసి బొడ్డు దగ్గర ముందు రవి, సూర్యుడు, కుజుడు
ఎందుకంటే సూర్యుడి మీద ఆధారపడి నవగ్రహాలు తిరుగుతున్నాయి. అందుకని ముందు సూర్యుడు రవి అని చెప్పుకోవాలి. రవి తర్వాత కుజుడు ఈడ జరుగుతుంది ఉత్పత్తి. అంటే ఆ ధాతువు ఉంది అగ్నితత్వం కాబట్టి వాళ్ళిద్దరు గ్రహాలకు చెందింది బొడ్డు. హృదయస్థానం వాయువు కాబట్టి వాయుతత్వం ఎవరు ఉంటారంటే రాహువు కేతు ఉంటారు. ఇక్కడ అంటే తత్వం ఇక్కడ పంచభూతాలకు సంబంధించి నవగ్రహాల తత్వం. కంఠానికి వచ్చేటప్పటికి గురుగ్రహం ఆకాశతత్వంలో గురుగ్రహం ఉంటాడండి. ఈ యొక్క పంచభూతాలను బట్టి నవగ్రహాలను ఈ విధంగా నిర్ధారణ చేసుకుంటాం. ఈ విధంగా ఈ శరీరం ఈ యొక్క పంచభూతాలతో ఆ నవగ్రహ తత్వాలు లోపల ఉన్నాయి. కానీ ఈ ప్రాణాయామం ద్వారా మనం ఆ నవగ్రహాల యొక్క శక్తిని లోపల ఉత్పత్తి చేసుకోవచ్చు. కానీ ఎవరు కూడా దాని జోలికి పోవటం లేదు. ఎవరైనా పుట్టారా, పెరిగారా, ముందుకు వెళ్తున్నారా అంటే పుట్టినాము మేము ఏ శ్వాస తెలియదు, మనసు తెలియదు, వాడు పుట్టి పెరుగుతూ ఉన్నాడు. అయితే వీళ్ళందరికీ ఎవరు లోపల ఉండే దేవతలను ఉత్పత్తి కాల, ఫంక్షన్ కాల, దేవతాతత్వం ఉంది లోపల. ఎవరైనా స్విచ్ చేసుకోవటం లే. ఏ విధంగా ఇప్పుడు లైట్ ఉంది, స్విచ్ చేస్తాం, బల్బు వెలగద్ది. ఫ్యాన్ ఉంది, స్విచ్ చేస్తాం, ఆ కరెంటు దాంట్లో వైర్లో పోయినప్పుడు అది ఫ్యాన్ తిరుగుతుంది. అట్నే ఏసీ వేస్తాం, దాంట్లో హీటర్ వేస్తాం, దాంట్లో అగ్ని వస్తుంది. అట్లా ఈ ప్రాణం పంచభూతాలలో ఏ యొక్క చక్రంలోకి ప్రాణాన్ని పంపిస్తే అక్కడ ఉండేటటువంటి గ్రహం ఫంక్షన్ అవుతుంది. పంచభూతాలు ఉన్నాయి, ఆ తత్వంలో నవగ్రహాలు కూడా ఉన్నాయి. దీన్ని మనం ఎవరు చేయరు కాబట్టి, దీన్ని తెలుసుకోరు కాబట్టి ఈ నవగ్రహాల మీద ఆధారపడాలి మనం. బయట ఉండే 9 గ్రహాలు మనల్ని పోషిస్తున్నాయి. అందువల్ల ఈ యొక్క తత్వాన్ని కొంచెం మనం తెలుసుకోవాలి. ఈ నవగ్రహాలు మనకి ఏ ఫలితాలు ఇస్తున్నాయి, నక్షత్రాల వల్ల మనకి ఏ ఫలితాలు ఉన్నాయి, 12 రాశుల వల్ల ఏ ఫలితాలు ఉన్నాయి, ఈ మూడిటికి మన ఈ జీవరాశికి సంబంధం ఏంది. ఈ జీవరాశి గర్భంలో ఉత్పత్తి అయ్యేటప్పుడు నవగ్రహాలు సహాయపడుతున్నాయి, బయటకు వచ్చినప్పుడు కూడా సహాయపడుతున్నాయి. అంటే ఈ శరీరాన్ని హార్డ్వేర్ని ఉత్పత్తి చేసేదానికి నవగ్రహాలు పనిచేస్తున్నాయి. బయటకు వచ్చినాక గర్భంలో నుంచి ఈ శరీరం ఆరోగ్యాన్ని, ఈ ఐశ్వర్యాన్ని మనకి కావాల్సింది ఇచ్చేది సాఫ్ట్వేర్ని, హార్డ్వేర్ని రెండుని నడిపేది నవగ్రహాలు. ఎప్పుడు మనం ధ్యానం చేయకపోతే, ధ్యానం చేయనప్పుడు అన్ని జీవులు, ధ్యానం చేయని వాళ్ళందరికీ ఆధారం నవగ్రహాలే, రాసులు, నక్షత్రం. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తారో వాళ్ళకి మాత్రం లోపల కావాల్సినవన్నీ బయట నుంచి అవసరం లేదు, నవగ్రహాల నుంచి. ఆ నవగ్రహాల్లో ఏదైనా లోటు ఉంటే కూడా అవి మనకి అందాల్సినటువంటి ఫ్లక్స్ అందకపోతే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం, ప్రాణాయామం చేస్తే రోజు లోపలే ఉత్పత్తి అయ్యి మనకి ఆరోగ్యం, తర్వాత మొత్తం బయట అనుకూలం. ఏది ఏ ఆఫీసులైనా, వ్యాపారంలైనా, ఉద్యోగంలైనా మొత్తం మనకు బాహ్యంగా అందరూ, ఎందుకంటే అందరూ నవగ్రహాలే. ఈ జీవరాశి అంతా 9 గ్రహాలే. ఎన్ని కోట్ల మంది ఉన్నా అందరూ కలిపి 9 గుణాలు, 9 స్వభావాలు ఉన్నాయి. అందువల్ల ఇది మనం గుర్తించి బాహ్యంగా ఆధారపడి నవగ్రహాలతో మీద ఆధారపడి ఇక్కడ సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, ఆదాయం ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. లేదంటే మనం ఏం చేయాలా, ప్రాణాయామం చేసి లోపల అవన్నీ సంపాదించుకోవాలి, ప్రాణాయామం ద్వారా, ధ్యానం ద్వారా. ఇది నెక్స్ట్ క్లాసులో ఈ నవగ్రహాల ఫలితాల గురించి తెలుసుకుంటాం. ప్రేక్షకులు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు.